సురేష్ అని కూడా పెట్టిండు, ఆయన చేను కూడా బాగుంది. మన కాయ సైజు చిన్నది కిందిది కానీ పచ్చికాయ కానీ ఎలాంటి సైజ్ అనేది ఏకమాత్రం ఎక్కడ తగ్గిపోదు. మళ్ళీ కాయ కూడా వెయిట్ ఉంటుంది. మనది అధిక లాభం పొందాలంటే మనం ప్రజ్వల్ సీడ్ పెట్టుకుంటే రైతన్నకు అధిక లాభం వస్తుంది. సో మా సజెషన్ ఏంటంటే మంచి విత్తనం ఎంచుకోండి. ఎప్పుడే కానీ మీరు మంచి విత్తనం ఎంచుకుంటే మంచి లాభాలు వస్తాయి. మీ ప్రజ్వల్ సీడ్లో పిఎస్ బిందు అనేది మంచి రకం అన్న. ఇది నీ కాయ వెయిట్ కానీ సైజ్ కానీ గ్యారంటీ వస్తుంది. మేము దానికి నమ్మకం ఇస్తున్నాం, భరోసా ఇస్తున్నాం. రైతన్న కూడా గుండెల మీద వేసుకొని ఈ విత్తనం పెట్టుకోవచ్చు అని మేము గ్యారంటీ ఇస్తున్నాం. ప్రజ్వల్ సీడ్స్ వారి ప్రజ్వల్ సీడ్స్ వారి ప్రజ్వల్ సీడ్స్ వారి. ఈరోజు కత్తిగూడెం దేవనగర్ రైతు బంద ఉదయ్ ప్రకాష్ అండి. ఆయన ప్రజ్వల్ సీడ్స్ కంపెనీ వారి పిఎస్ బిందు 2341 అనే రకం వెరైటీ 341 రకం సన్నగాయ రకం వేయడం జరిగిందండి. ఈ 341 వెరైటీ ఈరోజు రైతు సందర్శన క్షేత్రము విలేజ్ ఇక్కడ పెట్టడం జరిగింది. ఇప్పుడు ఆ రైతు మాటల్లో ఎట్లా అనిపిస్తుంది అన్న? పర్లేదు, బాగుంది. ఆల్రెడీ ఒక కటింగ్ కోసావు. ఇప్పుడు మళ్ళీ కటింగ్ రెడీలు ఉంది. అంటే దీనికి నీకు కుచ్చు కానీ వైరస్ కానీ నల్లి కానీ తట్టుకుందా? నల్లికి కానీ తట్టుకుందా? పెద్దగా ఏం లేదు. అంటే దగ్గర గనుపులు వచ్చినాయి. ఇప్పుడు కింద కూడా పండాకుంది, పచ్చికాయ ఉంది, ఫ్లవరింగ్ ఉంది. అంటే తోటి రైతులకు ఏం చెప్పదలుచుకుంటున్నావు? ఈ విత్తనం వల్ల బాగానే ఉంది. విత్తనం బాగుంది, పెట్టుకోవచ్చు. 35 దాకా వస్తుంది అనుకుంటాను. 35 దాకా వస్తుంది అనుకుంటున్నాను. జెన్యున్ గా చెప్పండి. ఆల్రెడీ ఒక కటింగ్ అయిపోయింది. అదే దీని వాతావరణం చూస్తేనే అర్థమైపోయింది. నల్లి గిల్లికి అన్నిటి బాగా తట్టుకోగలిగే కెపాసిటీ ఉంది. నల్లికి తట్టుకునే కెపాసిటీ ఉంది. కాయ సైజ్ ఎట్లా అనిపిస్తుంది అన్న? పర్వాలేదు, బాగుంది. సైజు కలర్ గానీ బాగానే ఉంది. ప్రజ్వల్ అంటే తోటి రైతులు ఇది పెట్టుకోవచ్చు. మీ పేరేమన్నారన్నా? రామయ్య. చెదలవాడ రామయ్య. బయ్యారం విలేజ్ నుండి వచ్చాడండి. బయ్యారం విలేజ్ నుండి వచ్చిన రైతు మాటల్లో మనం ఒకసారి విందాము. సార్ మీ పేరండి? సర్వేశ్వరరావు. మీరు ఎక్కడ నుండి వచ్చారు సార్? బయ్యారం విలేజ్ నుండి వచ్చారు. ఎట్లా అనిపిస్తుంది సార్ ఇప్పుడు మీరు? బ్రహ్మాండంగా ఉంది. పెట్టుకోవచ్చు. అంటే కాయ క్వాలిటీ కానీ? కాయ క్వాలిటీ ఉంది, గింజ ఉంది, వెయిట్ ఉంది. కాయ ఆల్రెడీ నేను అమ్మిన ఎకరానికి 100 బస్తాలు కోసిన. ఎకరానికి 100 సారి కోసా. రెండో కటింగ్ కూడా అయింది. రెండో కటింగ్ కూడా అయిపోయింది. ఆల్రెడీ నువ్వు వేసావు? వేసిన. రెండో కటింగ్ కూడా అయిపోయింది. ఎన్ని బస్తాలు వెళ్ళిందండి? 2 ఎకరాలకి 200 బస్తాలు దిగాయి. 2 ఎకరాలు 200 బస్తాలు. రెండో కటింగ్ ఆల్రెడీ తోట కూడా తిరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. పిఎస్ బిందు వాడండి. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు కత్తిగూడెంలో ప్రజ్వల్ సీడ్స్ వారి హైబ్రిడ్ మిరప రకము 2341 బిందు, పిఎస్ బిందు అనేది 2341 341 రకం అండి. అది మీరు చూడడానికి వచ్చారు కదా సార్? ఎక్కడి నుండి వచ్చారు? చింతల బయారం నుండి వచ్చారు. సార్ మీ పేరు? శ్రీకాంత్ అండి. ఎట్లా అనిపిస్తుందండి శ్రీకాంత్ గారు? పర్లేదండి, బాగానే ఉందండి. బాగుంది. అంటే కాయ సైజు కానీ బాగానే ఉంది, జంప్ బాగానే ఉంది, కలర్ బాగానే ఉంది, వెయిట్ లెస్ కూడా బాగానే ఉన్నాయి. ఆల్రెడీ ఒక కటింగ్ వెయిట్ లెస్ కూడా బాగానే ఉంది, కలర్ కూడా బాగానే ఉంది. కలర్ బాగుంది, నల్లి కూడా బాగా తట్టుకుంది. అంటే మీరు కూడా బాగా వస్తుంది అనుకుంటున్నాను. ఆల్రెడీ మీరు మిర్చి చేశారు కదా, దానికి దీనికి మీకు ఎలా అనిపిస్తుంది? దానికంటే అది కొంచెం పలసన కాపు, కొంచెం చికెన్ కాపు లెక్క కాపాడుతుంది. మనది దిగుబడి వస్తుంది, కాయ వెయిట్ ఉంటుంది. అంటే దాని పలసన కాపి చికెన్ కాపు లెక్క కనబడుతుంది. తోటి రైతుకు మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు సార్? పెట్టుకోవచ్చు అని మేము అనుకుంటామండి. తోటి రైతుకి అయితే పెట్టుకోవచ్చు అని అనుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు తిరిగి చూశారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది సార్? మీ పేరు సార్? శశికుమార్. సార్ మీకు ఎలా అనిపిస్తుంది ఇది? అంటే కాపు మంచిగా ఉంది, కాయ కొంచెం సైజ్ ఉంది, తోరు కూడా చేంజ్ మంచిగా ఉంది, గింజ ఎక్కువ ఉంది, గనుపులు కూడా దగ్గర కాయ కూడా మంచి సైజ్ ఉంది. మళ్ళీ స్టెప్ కూడా అంత బరువు ఉన్నా కూడా మళ్ళీ స్టెప్ అదే సైజ్ వచ్చింది. అంటే కింది కాయ కింద పై స్టెప్ పైన ఉంది, సేమ్ అదే సైజ్ పైన కూడా వచ్చింది అన్నట్టు. కింద ఉన్న సైజు పైన కూడా అదే సైజ్ మెయింటైన్. సిగురు ఉంది మళ్ళీ పైన. మళ్ళీ ఫ్లవరింగ్. తోటి రైతుకి ఏం చెప్పదలుచుకుంటారు? పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు. ఇప్పుడు మీరు ఆల్రెడీ తోట వేశారు కదా, దానికి దీనికి మీకు ఎలా అనిపిస్తుంది? అంటే
అంటే మాది కింది కాపు లేదు, ఓన్లీ కింది కాపు లేదు, పైన ఎగురు లేదు, నార్మల్ ఉంది. ఇది ఎగురు ఉంది, పైన కాయ ఉంది. పైన స్టెప్ స్టెప్ బాగుంది, కాయ సైజు కూడా రెండో స్టెప్ కాయ సైజు కూడా బాగుంది. బాగుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు మన ఉదయంలో చేను అంతా తిరిగి చూసాం కానీ సార్, ఈ చేను చూడడం వల్ల మీకు ఎలా అనిపిస్తుంది ఒకసారి చెప్పండి సార్. సార్ మీ పేరు? మా పేరు జయకృష్ణ. జయకృష్ణ గారండి, ఎట్లా ఉన్నది, ఎట్లా కాపు అనిపిస్తుంది? చిక్కగా ఉంది, ఆ, కాపు చిక్కగా ఉంది, దగ్గరకైనా కాయ కూడా సైజు ఉంది. ఆ. చివరి దాకా పై నుంచి కింద నుంచి పై దాకా కూడా కాయ సైజు ఉంది. కింద నుండి పై దాకా కూడా కాయ సైజు ఉంది. రైతు పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చు. పర్లేదు, జెన్యున్గా చెప్పేసాను. ఇప్పుడు మీరు చేశారు బాగుంది, కదా, మేము చేసాం. ఇప్పుడు మీరు వేశారు కదా, వేసాం, దానికి దీనికి తేడా మీకు ఎట్లా అనిపిస్తుంది? చెట్టు పై నుంచి కింద దాకా కూడా సైజు అలానే ఉంది. కాయ సైజు కాయ సైజు, కాయలు కూడా చిక్కగా ఉన్నాయి. చిక్కగా ఉన్నాయి, ఉమ్. దగ్గరికి గెనుపులు, దగ్గరగా. పండుకాయ, పచ్చికాయ, ఉమ్. ఫ్లవరింగ్ ఫ్లవరింగ్ పెట్టుకోవచ్చు అంటారు. పెట్టుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ. ప్రజ్వల్ సీడ్స్